హాయ్ హలో నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ. నేను మీ బీవీఆర్ రావుని. స్వామియే శరణమయ్యప్ప. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో భాగంగా ఆలయ పరిధిలో భక్తులు ఎవరు కూడా రీల్స్ చేయవద్దనే నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నాయి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారని. కానీ కొందరు అజ్ఞానులు నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆలయ పవిత్రతను మంటగలిపే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు సాధారణ ప్రజలైతే తెలియక చేశారు అని అనుకోవచ్చు. కానీ తాజాగా ఒక ఘటన జరిగింది. ప్రముఖ యాంకర్ శివజ్యోతి, మీకు తెలుసు, చాలా ఫెమిలియర్, తిరుమల క్యూ లైన్లో నిలబడి శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచే విధంగా కామెంట్లు చేసింది. తాను చేసింది మంచి పని అన్నట్లుగా వీడియో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఏంటంటే వివరాలు మనం చూస్తే, ఇటీవల తన భర్త స్నేహితులతో కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్ళింది. ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడగా భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి ఆమె స్నేహితుడు ఏమన్నారంటే, తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు, హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పు కదా, మీకు ఇష్టమైతే తినండి, బాగలేకపోతే పక్కన పెట్టండి. అంతేగాని కాస్ట్లీ బెగ్గర్స్ అనడం, కాస్ట్లీ బిచ్చగాళ్ళలాగా మేము అడుక్కుంటున్నాం. మీరు అడుక్కుంటున్నారా? భక్తులు అందరి కోసం ఇస్తున్నారు. అది అడుక్కోమని ఎవరు చెప్పారు మిమ్మల్ని? శివజ్యోతి ఈ మధ్య చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ ముందు తీన్మార్ వార్తలు చదువుతున్నప్పుడు చాలా గౌరవం ఉండేది ఆమె మీద. ఆమె మరి ఎందుకలా, ఇప్పుడు దేవదేవుడైన శ్రీవారి ఆలయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. శివజ్యోతి క్షమాపణ చెప్పాలి, లేకపోతే కేసులు అవుతాయి, కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. శివజ్యోతి గారు, మీరు ఒకసారి ఆలోచించండి, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకండి. స్వామియే శరణమయ్యప్ప.